పాలకూర పప్పు తయారు చేయడం విధానం చూద్దాం. పాలకూర చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. 10-15 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 5-6 టమాటాలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. కుక్కర్లో 2 గ్లాసుల కందిపప్పు, 1 గ్లాసు శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో 2 గ్లాసుల నీళ్ళు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, శుభ్రంగా కడుక్కున్న పాలకూర వేసి 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు నూనె వేసుకొని కుక్కరు మూత పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. స్టవ్ 3 విజిల్లు వచ్చినాక స్టవ్ ఆపేసుకొని పప్పు దించుకొని కుక్కర్ మూత తీసి తగినంత ఉప్పు కలుపుకొని మెత్తగా రుబ్బుకొని పక్కకి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 చెంచాల నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని 2-3 ఒట్టి మిరపకాయలు వేసుకొని 1 చెంచాడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు పోపుకి వేసుకొని తాలింపు పప్పులో వేసుకోవాలి. పోసేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.